నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ M4 Telugu News.com ఏ వెబ్సైట్ మరియు M4 Telugu న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉత్తరాఖండ 65వ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 65వ భాగం తెలుసుకుందాం. ఓ ఉన్నతి సత్వతులైన మీ పూర్వీకుడొకడు సుదాసులను రాజుండను. ఆ సుదాసులకు పరిశుద్ధ చరిత్ర గలవాడకు వీరసహుడను కుమారుడు కలడు. అతడు చిన్నతనం నుండే వేటకే అడవికి పలుమార్లు పోయి వచ్చిండను. ఇద్దరు రాక్షసులు పుల్ల రూపం ధరించి అరణ్యమందల మృగములను చంపితే ఆ వన ప్రదేశం అంతయును మృగములు లేనిదయ్యను. అది చూచి సౌదాసుడు ఆగ్రహంతో క్రూరమైన బాణములతో అందొక్కరిని దృంచెను. ఆ చచ్చిన వారిని చూచి తోటివాడు అమితమైన శోకముతో ఇట్లు పలికెను, దోషమేమీ లేకుండా నా తోటి వారిని చంపుట న్యాయమగున? దీనికి మారుగా నేను నీకు పీడును కలగజేసను కూర్చుచుండమని పలికి కనబడకుండా వెళ్ళను. తరువాత కొంతకాలమునకు ఆ మిత్రసౌడు రాజ్యభారమును వహించను. వీరసౌనికే మిత్రసౌడని నామాంతరం ఉంది. ఆ రాజు అశ్వమేధమని యజ్ఞముని చెట్టునే చేయుచుండా వశిష్ఠుడు దాన్ని నిర్వహించుచుండను. ఆ యజ్ఞము పూర్తియాకు సమయమున ఆ రాక్షసుడు పూర్వ విరోధమును మనస్సునందు తలుచుకొని వశిష్ఠుని రూపము ధరించి, రాజా నాకెప్పుడు మాంసముతో కూడిన అన్నమును పెట్టమని కోరను. సౌదాసుడు వంటలవాన్ని చూచి తొందరగా మాంస భోజనమును పురోహితునకు తృప్తి కలిగినట్లు సిద్ధము చేయమని చెప్పగా అతడు ఆ మాటలకు విభ్రాంతులను. అంతరా ఆ రాక్షసుడే వంటలవాని వేషమును ధరించి మనుష్య మాంసమును తీసుకుని వచ్చి, రాజా ఇది రుచికరమైన హవిష్యము, మాంసంతో కూడిన మనోహరమైన దీనిని తిని ముని మనస్సునందు మెచ్చుకొను అని చెప్పగా ఆ ఆహారమును రాజు భార్యాసహితే మనస్సునందు కల్మషమేమయూ లేనివాడే గురువులకు భుజింపనిచ్చను. పాత్రయందుంచిన ఆ భోజనమును వశిష్ఠుడు మనుష్య మాంసముగా మనస్సునందు తెలుసుకుని, రాజా నీ వేతి నాకు పెట్టితువో నిజముగా నీ కదియే భోజనముగోక అని శపించను. దాంతో రోషంతో ఎప్పుడైతే శపించాడో రోషంతో సౌదాసుడు మునిని శపించదనని నీటిని చేతిలోనికి తీసుకున్నాడు. అప్పుడు అతని భార్య అయిన మదయంతి తన ప్రాణేశ్వరంతో ఇట్లన్నో, ఓ రాజా, భగవంతులకు వశిష్ఠుని శపించుట నీకు తగునా? అనగా ఆ కాంత మాటలను విని పట్టుదలను వీడి ఆ రాజు రోషముచే ప్రజ్వలించి తేజోబలముతో నిండిన ఆ జలమును తన పాదములందు విడిచెను. ఆ తేజస్సు తోకడిచే ఆ భూమీంద్రుని పాదములు కమలిపోయాయి. అది మొదలుగా అతడు కల్మషపాదుడు. వశిష్ఠుడు శాపం ఇచ్చాడు. తిరిగి ఆ రాజు శాపం ఇద్దాం అనుకునే నీళ్లు తీసుకునేప్పటికీ భార్య వద్దనడంతో ఆ జలాన్ని పాదాల మీద పోసుకునేప్పటికీ ఆ పాదాలు కమిలిపోయి కల్మషపాదుడిగా మారాడు. ఆ రాజు తాను భార్యాసహితుడై తాను నిర్దోషినని వేయి విధాలుగా ఆ మహర్షిని వేడుకున్నాడు. ఆ రాజు వ్యాపారము రాక్షసుని పని అని తెలుసుకొని, రాజా నేను పలికిన వాక్యములను త్రిప్పడానికి సత్యము కాని పని నీకు ఒక వరం ఇస్తున్నాను, దానిచే ఊరడిల్లుము. ఓ రాజవర్య, 12 సంవత్సరములు ఈ శాపమును సహింపము, తరువాత నీకు శాప విముక్తి కలుగుతుంది, మనస్సునందు పూర్వ చరిత్రను మర్చిపోతావు అని ముని చెప్పగా రాజు అట్లే అని
తాపమును సహించి తరువాత తన పట్టణమును చేరి ప్రజా పరిపాలనందు ఆసక్తులై ఉండను. రాజపుత్ర, అతడు యజ్ఞము చేసినది ఈ ప్రదేశం అని ముని చెప్పగా సుమిత్రాసుతుడు సంతోషమునంది భక్తితో మునినాథునకు మొక్కి పర్ణశాలలోకి ప్రవేశించాడు. దీంతో 65వ భాగం పూర్తయింది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక ప్రభాకర్.